హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన ఓ మై గోస్ట్ క్లయింట్ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్లో మన హీరో ఒక ఫ్యాక్టరీని చెక్ చేయడానికని వెళ్తాడు. అదే టైంలో అక్కడ వర్క్ చేసే వర్కర్ మిషన్లో ఇరుక్కుపోతుండగా తను వెళ్ళి కాపాడుతాడనమాట. కాపాడి అక్కడున్న సూపర్వైజర్ని, వర్కర్స్ని అందరినీ పిలిచి వర్కింగ్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మన హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనం బాగుంటేనే మనకి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో సూపర్వైజర్ అడుగుతాడనమాట, సార్ మీరు ఎవరు ఇంతకీ అనేసి అని. నేను లేబర్ అటోనరీ అని చెప్పేసి మిగిలిన వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా వెనకాల నుంచి క్రేన్ కదులుతుంది అనమాట. క్రేన్ కదులుతూ దాని మీద ఐరన్ రాడ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మన హీరో మీద పడిపోతాయి అన్నమాట. అక్కడ సీన్ కట్ చేసి 2 years బ్యాక్ చూపిస్తాడు. 2 years బ్యాక్ హీరో తన ఆఫీస్లో రిజైన్ చేయడానికి హెచ్ఆర్కి లెటర్ ఇస్తాడనమాట. హెచ్ఆర్ అంటాడు, అదేంటి నువ్వు ఇక్కడ 10 years నుంచి వర్క్ చేస్తున్నావు, నీకు ఇంత వర్కింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు రిజైన్ చేయాలనుకుంటున్నావు అనేసి అని అడుగుతాడు. అడిగితే నాకు ఇక్కడ వర్క్ చేయడం ఇష్టం లేదు, మన కంపెనీ ఎంత హైట్లో ఉందో ఆ హైట్ నుంచి ఇక్కడున్న వర్క్ ప్రెజర్కి నేను దూకేస్తానేమో అని నాకు భయంగా ఉంది. సో నేను ఇక్కడ వర్క్ చేయాలనుకోవట్లేదు, నేను మానేద్దాం అనుకుంటున్నాను అని చెప్తాడు. చెప్తే హెచ్ఆర్ ఒప్పుకోడనమాట. తను చాలా స్కిల్డ్ అక్కడ ఉన్న వర్కర్స్లో. సో ఇంత మంచి స్కిల్ ఉన్న ఎంప్లాయీని లూజ్ చేసుకోవడం ఇష్టం లేక హెచ్ఆర్ బతిమాలుకుంటాడనమాట. బట్ మన హీరో అయితే కన్విన్స్ అవ్వడు. కొంచెం రూడ్గా మాట్లాడి రిజైన్ చేసేసి కంపెనీ నుంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. వెయిట్ చేస్తుంటాడు, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అనేసి అని అడిగితే జస్ట్ ఇప్పుడే వచ్చాను అనేసి అంటే మన హీరో కూడా కార్లో ఎక్కి కూర్చుంటాడు. వీళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకొని బాగా ఎంజాయ్ చేస్తూ కార్ మూవ్ చేస్తారనమాట. కార్ని స్టార్ట్ చేస్తారు. స్లోగా తన స్పీడ్ పెంచుతూ ఉంటాడు హీరో ఫ్రెండ్. అయితే హీరో కొంచెం భయపడతాడు, ఎందుకు నువ్వు అంత స్పీడ్ పెంచుతున్నావు, స్లో చేయి అనే కొద్దీ కూడా తన స్పీడ్ పెంచుతాడు. ఎంత స్పీడ్ పెంచుతాడంటే 200కి వెళ్ళిపోద్ది అనమాట. అంత స్పీడ్ పెంచాక యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుందా? యాక్సిడెంట్ అవుతుంది కదా. సో యాక్సిడెంట్ అవుతుంది. అవునప్పుడు హీరోకి ఏం కాదు, హీరో సేఫ్గా బయటపడతాడు. బట్ హీరో వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడు అనమాట. సో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫ్యూనరల్కి వెళ్ళాలి కాబట్టి వెళ్తాడు. వెళ్ళాక అక్కడ చాలా ఏడుస్తాడనమాట. హీరో చాలా ఎక్కువ ఏడుస్తాడు. వాళ్ళ ఫాదర్ని కూడా బాగా పట్టేసుకుని ఏడుస్తాడు. ఏడిస్తే చుట్టూరు ఉన్న కొలీగ్స్ అందరూ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ అందరూ వస్తారు. వచ్చి ఏంటి సార్ నోర్ గారు ఇంతలా ఏడుస్తున్నారు, వీళ్ళిద్దరూ నిజంగా అంత బెస్ట్ ఫ్రెండ్సా అనేసి అని అంటే, లేదు తను నమ్మి తను జాబ్ ఫిట్ చేసి బయటకు వచ్చాడు, ఇప్పుడు తెర చూస్తే తను చనిపోయాడు, సో తిను ఇంత బాధపడుతున్నాడు అనేసి అంటే, అదేంటి అలా అంటే అప్పుడు చెప్తాడనమాట. తను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు, తనకి ప్రాఫిట్ వచ్చింది, తనలాగే తిని కూడా అవ్వాలనుకున్నాడు. సో జాబ్ ఫిట్ చేసి బయటకు వచ్చాడు, మొత్తం తన సేవింగ్స్ అన్నీ కూడా ఇన్వెస్ట్ చేశాడు. బట్ అనుకోకుండా తన సేవింగ్స్ అన్నీ పోయినాయి, మొత్తం లాస్ అయిపోయాడు, తిని కూడా చనిపోయాడు, తన జాబ్ కూడా క్విట్ అయిపోయాడు. సో ఇప్పుడు అసలు ఏం లేదు తన దగ్గర అనేసి అని అంటే, మరి వాళ్ళ వైఫ్కి విషయం అంతా తెలుసా అంటే తెలుసు, అందుకే తను డివోర్స్ ఇచ్చేసింది ఇతనికి అనేసి అంటారు. వాళ్ళ వైఫ్ ఏం చేస్తారంటే వాళ్ళ వైఫ్ లాయర్ అనమాట. సో ఫ్రెండ్స్ అందరూ కలిపి డిసైడ్ అయ్యి దీనికి చెప్తారనమాట, నువ్వు లేబర్ అటెండెంట్ ఎగ్జామ్ రాయి, నువ్వు క్వాలిఫై అవుతావు అనేసి అని అంటే, సరే ఇంకా తిని కూడా ట్రై చేద్దాం, ఇంకేమీ ఆప్షన్ లేక ఇంక తిని కూడా ట్రై చేద్దామని ఆన్లైన్ క్లాసెస్ వినడం, బుక్స్ చదవడం, మొత్తం నానా గంటలన్నీ పడి ఎగ్జామ్ అయితే రాస్తాడు, క్వాలిఫై అవుతాడు. క్వాలిఫై అయ్యాక ఇదే విషయం తన స్కూల్ ఫ్రెండ్కి చెప్దామని తను పిలుస్తాడు. పిలిచి ఇలా నేను జాబ్ క్విట్ చేశానంటే, అలా ఎలా క్విట్ చేసావురా, క్విట్ చేశాక మరి నీకు సేవింగ్స్ అయినా ఉన్నాయా అంటే, ఇలా నా సేవింగ్స్ అన్నీ ట్రేడింగ్లో పెట్టాను, మొత్తం పోయాయి అంటే, నీ వైఫ్కి తెలుసు అంటే, నా వైఫ్కి తెలిసింది, దాని డివోర్స్ ఇచ్చేసింది, నేను లేబర్ అటెండెంట్ ఎగ్జామ్ రాశాను, నేను క్వాలిఫై అయ్యాను అనేసి అంటే, సరే ఇంకేముంది, ఇది చాలా మంచి విషయం కదా, నువ్వు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయి అనేసి అంటే, మనీ ఎవరిస్తారు, మనీ నా దగ్గర లేవు కదా, ఇప్పుడు అసలు రూపాయి కూడా లేదు నా దగ్గర అనేసి అంటే, లోన్ తెచ్చుకో, లోన్ నీకు ఇస్తారు, నువ్వు క్వాలిఫై అయ్యావు కాబట్టి, సో బిజినెస్ స్టార్ట్ చేసుకో, తర్వాత లోన్ నెమ్మదిగా క్లియర్ చేసుకుందు కానీ నువ్వు అనేసి అని అంటాడు. ఇదంతా బాగానే ఉంది, క్లయింట్స్ ఎవరు తీసుకొస్తారు, నువ్వు కానీ తీసుకొస్తా అని అడుగుతాడు. అయితే నేను తేలేను కానీ ఎవరిది వాళ్ళు కష్టపడాలి, సో నువ్వు కష్టపడు, క్లయింట్స్ పక్కాగా వస్తారు ఎందుకు గారు అనేసి అని
అంటాడు. అని నువ్వు ఎలాగని నెత్తి మీద పెద్ద బండరాయి ఎత్తుకున్నావు, దాని మీద పోలిస్తే ఈ చిన్న రాయి అంతా కొట్టుకుంటే ఏం కాదు కదా అనేసి అని అంటాడు. అని ఇద్దరు కలిపి ఫుల్గా డ్రింక్ చేసేస్తారు. డ్రింక్ చేసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే తనకి ఎక్కువైపోయి వామిటింగ్ చేసేసుకుంటాడు. వామిటింగ్ చేసుకుంటే హీరో అంటాడు, ఇంతలా ఎందుకు పీకల దాకా తాడు, నువ్వు కక్కడం అనేసి అని అంటాడు. ఈ లోపల వెళ్ళి హీరో వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి ఒక దగ్గరలో ఉన్న స్టాట్యూ మీద కూడా కక్కేస్తాడు. అయితే వీళ్ళిద్దరూ తాగేసి ఉండడం వల్ల ఆ స్టాట్యూని ఒక రియల్ పర్సన్ కింద ఫీల్ అవుతారనమాట. ఫీల్ అయ్యి హీరో ఏం చేస్తాడంటే వెళ్ళి తన లిస్టింగ్ కార్డ్ తీసుకెళ్ళి ఆ స్టాట్యూ చేతిలో పెట్టి, సారీ సార్, మా ఫ్రెండ్ తాగేసిన మొత్తం ఇలా కక్కేశాడు, ఏమనుకోకండి అని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేస్తాడు. క్లీన్ చేసి లిస్టింగ్ కార్డు చేతిలో పెట్టి, మీకు ఫ్యూచర్లో ఎలాంటి హెల్ప్ కావాలో నాకు కాల్ చేయండి అనేసి అని చెప్తాడు. చెప్పి తన డ్రెస్కి డ్రై వాష్కి మనీ కూడా స్టాట్యూ పాకెట్లో పెట్టేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఏంటంటే తన ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ ప్రకారంగా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు ఓన్గా బిజినెస్ చేయడానికి. మన హీరో వాళ్ళ వైఫ్ సిస్టరే తనకు సపోర్ట్ చేసేది. సో బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ తెచ్చుకొని స్టార్ట్ చేస్తారు. హీరో వాళ్ళ మరదలు మొత్తం అంతా కూడా చూసుకుంటుంది. పాంప్లెంట్స్ తీసుకురావడం, లిస్టింగ్ కార్డ్స్ ప్రిపేర్ చేయడం, మొత్తం ఆఫీస్ అంతా నీట్గా పెట్టడం, అంతా అరేంజ్ చేయడం అంతా చూసుకుంటుంది తను. యాక్చువల్లీ హీరో వాళ్ళ మరదలకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుందన్నమాట. తనకి ఒక 500 సబ్స్క్రైబర్స్ ఉంటారు. సో తను ఏం చేస్తుందంటే ఆన్లైన్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల హీరో వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తాడు. కాల్ చేసి, నా దగ్గర ప్రజెంట్ అయితే మనీ లేవు, కానీ నువ్వు నాకైనా వర్క్ ఇప్పించరా, నేను వర్క్ వచ్చాక నేను నీకు మనీ రిటర్న్ చేస్తాను అనేసి అంటాడు. అంటే హీరో వాళ్ళ మరదలు అంటుంది, వద్దు ఒప్పుకోకు, ఇప్పుడు మనమే లాస్లో ఉన్నాము, తనకి మనం తంటాలు పడి ఇప్పిస్తాము, తర్వాత తను హ్యాండ్ ఇచ్చాడంటే మనం ఏం చేయలేము, మనకు ఫస్ట్ వచ్చే క్లయింట్ మనకు దేవుడితో సమానం, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి అని వద్దని క్లోజ్ చేయించేస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా క్లయింట్స్ గురించి హంటింగ్ స్టార్ట్ చేస్తారు. మొత్తం అన్ని చోట్ల తిరుగుతూనే ఉంటారు, పాంప్లెట్స్ పంచుతూ ఉంటారు, లిస్టింగ్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఇంకెంతలా అంటే హాస్పిటల్స్ కూడా వెళ్ళి పంచి పెడుతూ ఉంటారనమాట, అంతలా పనిచేస్తారు. ఇంకా రోజు ఈవినింగ్ అవుతుంది, హీరో దగ్గర ఇంకా తినడానికి ఏముండవు. సో బయటకు వస్తాడు. బయటకు వచ్చి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇన్స్టెంట్ నూడిల్స్ ఉంటాయి కదా కొరియన్స్వి, అవి తీసుకుంటుంటే అదే షాప్లో ఒక కస్టమర్ ఏం చేస్తాడంటే అక్కడున్న వర్కర్ని కొట్టబోతుంటే హీరో వచ్చి ఆపి తను పంపించేస్తాడనమాట ఆ కస్టమర్ని. పంపించేసి బిల్ చేయడానికి అని చెప్పేసి అని పెడితే బిల్లుకి పేమెంట్ చేయాలి కదా, తన వాలెట్ ఏమో ఇంట్లో మర్చిపోతాడు. సరే మర్చిపోయాడు కదా, పోనీ మొబైల్లో చేద్దామనేసి అనుకుంటే అలా కూడా అవ్వదన్నమాట. మొబైల్లో బ్యాలెన్స్ కూడా ఉండదు, తన దగ్గర మొత్తం నిల్ అయిపోతుంది. ఆ షాప్లో వర్క్ చేసే అబ్బాయి అంటాడు, పర్లేదు సార్ తీసుకువెళ్ళండి అనేసి అంటాడు. దీనికి హెల్ప్ చేశాడు కదా అనేసి తిని మొహమాటం కొద్దీ మన హీరో ఏమంటాడంటే, పర్వాలేదు, నా ఆఫీస్ ఇక్కడ దగ్గరలోనే ఉంది, నేను మనీ తీసుకొస్తాను అనేసి అంటే, ఓకే సార్ అయితే అది ట్రేలో పెట్టేసి వెళ్ళండి అని చెప్పేసి చెప్తాడు. అయితే మన హీరో షాక్ అయిపోతాడు. ఇంకా సరే ఆయనకి చేసేది ఏం లేక ఇంటికి నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంటి ఓనర్ డోర్ బయట నుంచి, నువ్వు లోపల ఉన్నావు అని నాకు తెలుసు, బయటికి రా, ఇంటి రెంట్ నా దగ్గరికి ఇచ్చావంటే సరే, లేకపోతే ఇల్లు ఖాళీ చేసేద్దు కానీ అనేసి అరుస్తూ ఉంటాడు. ఇంక ఇదంతా మెట్ల కింద నుంచి చూసి తన కిందనే ఆగిపోతాడు అనమాట. ఇంక పైకి ఇంటి ఓనర్ పైకి వెళ్ళిపోయాక తను ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళి పడుకుని తన మొబైల్ చూసుకొని తన వైఫ్ యొక్క వీడియోస్ ఉంటాయి అందులో, తన కుకింగ్ వీడియోస్ అన్నీ చూసుకుని ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, ఇలా అయిపోయామనేసి చాలా బాధపడుతూ ఉంటాడనమాట. వాళ్ళు ఎలా విడిపోయారు ఇదంతా కూడా తలుచుకుంటాడనమాట. వాళ్ళ వైఫ్ అడుగుతుంది, నువ్వు జాబ్ ఫిట్ చేసావా అనేసి అంటే అవును అనేసి అంటాడు. మరి నీ సేవింగ్స్ అన్నీ ఏవైనాయి అనేసరికి నేను ఎలా ట్రేడింగ్లో పెట్టాను పోయినాయి అనేసి అంటాడు. నీకు కొంచెమైనా గిల్టీ ఉందా, కనీసం నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అనేసి తిట్టేసరికి తను నీళ్ళు చేసి బతిమాలుకుంటాడు అనమాట వాళ్ళ వైఫ్ని. బతిమాలుకుంటాడు కానీ ఇంకా తను ఏం వినిపించుకోదు. డివోర్స్ పేపర్స్ ఇచ్చేస్తుంది, తను సైన్ చేసి తన లగేజ్ అంతా పట్టుకుని వెళ్ళిపోతుంటుంది అనమాట. వెళ్ళిపోయేది మధ్యలో ఆగి వెనక్కి వస్తుంది అమ్మాయి. వచ్చేసరికి హీరో అనుకుంటాడు తన గురించే వచ్చిందేమో అనేసి అనుకుంటాడు. కానీ తన వెనకాల ఉన్న పప్పి గురించి వస్తుంది అనమాట. పప్పిని తీసుకుని వెళ్ళిపోతుంది తనేమో.
హీరో నిద్రపోతుంటాడు కదా, నిద్ర లెగిస్తాడనమాట. బయట ఎవరో డోరు కొడుతున్నట్టు వినిపించి లెగుస్తారు. ఓపెన్ ద డోర్ అని చాలా గట్టిగా అరుస్తూ కొడుతుంటారు, హెల్ప్ మీ అనేసి అని. అంటే లెగిచి కొంచెం ముందుకు వెళ్తాడు. ముందుకు వెళ్ళాక తనకు కొంచెం భయం వేస్తుంది, ఇంత పొద్దున్నే ఎవర్రా ఇలా కొడుతున్నారు అనేసి అని డోర్ హోల్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అవతల పక్కన ఒక పర్సన్ ఫుల్గా మంటల్లో కాలిపోతూ కనిపిస్తారన్నమాట. కనిపించేసరికి ఒక్కసారి తులుక్కుపడి లెగిస్తాడు. తను లెగిచేసరికి నిజంగా డోర్ బయట ఇంటి వాళ్ళు ఉండి డోర్ కొడుతూ ఉంటాడు అనమాట. నాకు తెలిసిన లోపల ఉన్నావని తలెత్తి అని కొడుతూ ఉంటాడు. అయితే ఇంక హీరో భయపడి తొలికిపడి లెగుస్తాడు కదా, వాటర్ తాగడానికని వచ్చి వాటర్ తాగుతూ గూగుల్లో చెక్ చేస్తాడు. ఇలాగ ఒక పర్సన్ కాలిపోతున్నట్టు నాకు కల వచ్చింది, అది గుడ్ సెన్సా లేకపోతే బ్యాడ్ సెన్సా అనేసి అని. అంటే అది చాలా గుడ్, అసలు బిజినెస్ పీపుల్కి అయితే కనుక వాళ్ళ బిజినెస్ గ్రోత్ అవుతుంది అనేసి అని అర్థం అని చెప్పేసి అక్కడ ఉంటుంది. సో మన హీరో చాలా హ్యాపీగా మంచి మూడ్లో ఉండి ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్కి వాటరింగ్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల వాళ్ళ మరదలు వస్తుంది. వచ్చి అదేంటి నువ్వు ఆర్టిఫిషియల్ ప్లాంట్కి వాటరింగ్ చేస్తున్నావు అనేసి అని అంటుంది. అంటూ ఒక కాఫీ మేకింగ్ చేసే మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ తీసుకువెళ్తాను అనమాట. నాకు చిన్న పని ఉంది మిషన్తో. హీరో కోపం వచ్చి ఆర్టిఫిషియల్ ప్లాంట్ని, తన పడుకునే బెడ్ని, అక్కడ ఉన్న కొన్ని ఐటమ్స్ని ఇచ్చేసి వీటన్నిటిని కూడా అమ్మేసి అని చెప్తాడు. అని నేను ఎందుకు అమ్ముతాను అనేసి అని ఈ అమ్మాయి అంటుందన్నమాట. ఇంకా రోజు ఈవినింగ్ హీరో వాళ్ళ పేరెంట్స్ని కలవడానికని వెళ్తాడు. వెళ్ళి వాళ్ళనైనా కొంచెం హెల్ప్ అడుగుదాం అనుకుంటాడు. ఈ లోపల హీరో వాళ్ళ పేరెంట్స్కి హీరో ఇంటెన్షన్ అర్థమయ్యి వాళ్ళు చెప్తారనమాట, ఈ వయసులో మేము ఎవరి దగ్గర చేయి చాపకుండా మా కష్టమైన మేము బతుకుతున్నాము, మేము ఎవరి చేయి చాపట్లేదు కదా అనేసరికి హీరో కొంచెం అనీజీగా అనిపించి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంక వాళ్ళు ఇంకేం హెల్ప్ అడగడు. నెక్స్ట్ డే హీరో వాళ్ళ మరదలు ఏం చేస్తుందంటే ఒక యూట్యూబ్ క్రియేటర్ దగ్గరికి తీసుకువెళ్తుంది అనమాట. తన బిజినెస్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుందని. తన పేరు బిగ్ బ్రదర్ అనమాట. బిగ్ బ్రదర్ అని పరిచయం చేస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే హీరో చూస్తాడు. అదే నువ్వు బిగ్ బ్రదర్ అని చెప్పావు కదా, తిని నాకలా చిన్నగా ఉన్నాడంటే ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అనేసి అంటే, నువ్వు ఇప్పుడు తన మీద జోక్స్ వేయకు, తనే మనకి హెల్ప్ చేసేది అని చెప్పేసి లోపలికి తీసుకువెళ్తారు. లోపల తీసుకెళ్ళి ఒకళ్ళు పరిచయం చేసుకుంటారు. పరిచయం చేసుకున్నాక తను చెప్తాడనమాట, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో ఇప్పుడు నేను దాదాపుగా 1 మిలియన్ సబ్స్క్రైబర్కి రీచ్ అవుతున్నాను అనేసి అంటాడు. ఓ ఇట్స్ గ్రేట్ అని చెప్పేసి హీరో అంటాడు. తర్వాత మీ బిజినెస్ గురించి నాకు తిని చెప్పింది, సో నేను ఒక వీడియో క్రియేట్ చేసి దాన్ని అప్లోడ్ చేశాను అనేసి అని చూపిస్తాడు. ఆ వీడియోలో ఏంటంటే చాలా ఓవర్గా ఉంటుంది అనమాట. సో హీరో అంటాడు, నిజంగా మన బిజినెస్ అలా లేదు కదా, మీరు ఎందుకు అలా క్రియేట్ చేశారంటే, ఇప్పుడు ఇందులో కొంతమంది వచ్చి మీ దగ్గర క్లయింట్స్ కింద వచ్చినా మీ బిజినెస్ ఇప్పుడు ఇలాగే కదా గ్రోత్ అవుతుంది, కాబట్టి తప్పలేదు అనేసి అని అంటాడు. సో కాకపోతే ఇది మోసం చేయడం కదా అనేసి అని అంటే, అప్పుడు ఈ బిగ్ బ్రదర్ చెప్తూ ఉంటాడనమాట, మీ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, అందులోనూ లూప్ పాయింట్స్ ఏంటి, ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉంటే హీరోకి ఒక సర్టెన్ టైంలో తనకి ఎందుకో డౌట్ వస్తుంది, దీన్ని బై హార్ట్ చేసి చెప్తున్నాడు అనేసి. ఆ బిగ్ బ్రదర్ హ్యాండ్ ఓపెన్ చేస్తే హ్యాండ్లో మొత్తం అన్నీ రాసుకుని ఉంటాడనమాట. ఇది తన టాలెంట్ అనేసి అని చెప్తాడు. చెప్పేసి తన మరదలను తీసుకుని వెళ్ళిపోతాడు. హీరో వాళ్ళ మరదలకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పాను కదా, సో తన యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట, మీరు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఏంటి, ఏమైంది అనేసి అని. నేను చిన్న వర్క్లో బిజీగా ఉన్నాను, నేను తర్వాత అప్లోడ్ చేస్తాను అనేసి అని తిని రిప్లై ఇస్తుంది. ఈ లోపల వాళ్ళ సిస్టర్ వస్తుంది అనమాట. వచ్చి నువ్వు మార్నింగ్ నుంచి ఇంట్లో లేవు, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏం చేస్తున్నావు అనేసి అని. నీకు చెప్పాల్సినంత అవసరం నాకు లేదు అనేసి అంటుంది. అంటే నువ్వు తనకు కనుక హెల్ప్ చేస్తున్నావా ఏంటి అనేసి అంటే, తన పొజిషన్ అస్సలు బాగోలేదు, ఫైనాన్షియల్గా అసలు చాలా ఇబ్బంది పడుతున్నాడు. తను తినడానికి కూడా లేదు తన దగ్గర, తను ఇబ్బంది పడుతున్నాడంటే నువ్వు తనకే హెల్ప్ చేసేలా ఉంటే నాతో మాట్లాడుకొని చెప్పేసి అంటుంది. అసలు నువ్వు ఎందుకు మా ఇంట్లో ఉన్నావు, మా ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఇంకెప్పుడు వెళ్తావు మీ ఇంటికి అనేసి అంటుంది. అనగానే హీరోయిన్కి కోపం వస్తుందన్నమాట. ఆగాగు, ఇది మీ ఇల్లు ఏంటి, ఇది నా ఇల్లు, నా ఇంట్లో నువ్వు ఉంటున్నావు అనేసి అంటే, ఓకే సారీ సిస్టర్, ఫర్గివ్ మీ అనేసి అంటుంది. అన్నప్పుడు సరే అయితే నువ్వు బయటకు వెళ్ళి బీర్స్ తీసుకురా, అప్పుడు ఆలోచిస్తాను అనేసి అంటుంది. సో నెక్స్ట్ డే ఏంటంటే వీళ్ళు ముగ్గురు కలిపి ఫ్యాక్టరీలకు వెళ్తారనమాట. వీళ్ళు చేసే వర్క్ ఏంటంటే ఫ్యాక్టరీలకు వెళ్ళి అక్కడంతా చెక్ చేసి వర్కింగ్ అంతా ఎలా జరుగుతుంది, అంతా సేఫ్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా, వర్కర్స్ అందరూ ఎలా ఉంటున్నారు అనేసి ఇదంతా చెక్ చేసుకుని ఒక డాక్యుమెంటరీ లాగా
ఒక వీడియో తీసి డాక్యుమెంటరీలా ప్రిపేర్ చేస్తారనమాట. అలాగే ఈ ఫ్యాక్టరీ ఓనర్స్ నుంచి కూడా అమౌంట్ కొంచెం తీసుకుంటారు. అలా వీళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారనమాట. సో అలా సిటీలో ఉన్న ఫ్యాక్టరీస్ అన్నిటిలోకి వెళ్తారు, వీళ్ళు డాక్యుమెంటరీ తీస్తారు, మనీ జనరేట్ చేసుకుంటారు, అంతా మంచిగా ఉంటుంది, ఇన్కమ్ వస్తుంది. సో వీళ్ళు కొంచెం ఫర్నిచర్ కూడా తీసుకుంటారు, వాళ్ళ ఆఫీస్లో కానీ ఫర్నిచర్ కూడా తీసుకుంటారు. అదే టైంలో ఇంటి ఓనర్ కూడా చూసి వచ్చి అడుగుతాడు, మీరు అంతా బాగానే ఉంది, మీరు ఫర్నిచర్ గట్రా బాగానే తీసుకుంటున్నారు కదా, అదేదో నా ఇంటి రెంట్ కూడా ఇచ్చేస్తుంటే ఇంకా బాగుండేది కదా అనేసి అంటే, ఆల్రెడీ మీ పేమెంట్ చేసాను మేము, మీరు చెక్ చేసుకుని ఉండంటారు, చెక్ చేసుకోండి అంటే చెక్ చేసుకుంటారు. ఓకే థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక హీరో అడుగుతాడు అనమాట, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామంటారు, సిటీలో ఉన్న ఫ్యాక్టరీస్ అన్నీ కూడా అయిపోయినాయి కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే అప్పుడు బిగ్ బ్రదర్ చెప్తాడనమాట, సిటీ అవుట్కట్స్లో ఉన్న ఫ్యాక్టరీని చూస్ చేసుకుందాం మనం అనేసి. ఇప్పుడే నేను ఆన్లైన్లో ఒక ఫ్యాక్టరీ గురించి చూసాను, అక్కడ చాలా యాక్సిడెంట్స్ అయినాయి, చాలామంది చనిపోయారు, చాలామందికి ఇంజురీస్ కూడా అయినాయి. సో మనం అక్కడికి వెళ్ళి డాక్యుమెంటరీ తీస్తే మనకి ఇంకాస్త ఇన్కమ్ వస్తుంది, ఇంకా ఇన్కమ్ పెరుగుతుంది కూడా అనేసి అని చెప్తే, ఇంకా హీరో అండ్ హీరో వాళ్ళ మర్దలు కూడా ఒప్పుకొని వీళ్ళు ముగ్గురు కలిపి స్టార్ట్ అవుతారనమాట. స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏంటంటే అది చాలా పెద్ద ఫ్యాక్టరీ, ఒక 500 మెంబర్స్ వర్క్ చేసే అంత ఫ్యాక్టరీ ఉంటుందన్నమాట. సో వీళ్ళు ముగ్గురు కలిపి బయట ఉండి ముందు మాట్లాడుకుంటారు, ఎంత షేర్ చేసుకోవచ్చు అనేసి. ముందు 20 అనుకుంటారు, తర్వాత 40 అనుకుంటారు, లాస్ట్కి ఫైనల్లీ 50కి ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయ్యాక ఈ లోపల బిగ్ బ్రదర్ అంటాడు, నా పర్సనల్ ప్రాబ్లం ఉంది అనేసి అంటే, ఏమైందంటే నా స్టమక్ అప్సెట్ అయిందని వెళ్ళి చెట్ల మధ్యలో కూర్చుంటాడు తను. సరే కూర్చున్నాడు కదా అనేసి అని హీరో అండ్ హీరో వాళ్ళ మరదలు ఇద్దరు కలిపి డైరెక్టర్ దగ్గరికి వెళ్తారన్నమాట మాట్లాడడానికి. వెళ్ళి డైరెక్టర్తో మాట్లాడుతూ హీరో వాళ్ళ మరదలు డైరెక్టర్తో పాటు లోపలికి వెళ్తుంది తనని ఇంటర్వ్యూ చేయడానికి అనేసి. అండ్ హీరో ఏంటంటే ఫ్యాక్టరీని చెక్ చేద్దాం కదా అనేసి అని ఫ్యాక్టరీ లోపలికి వెళ్తాడు. మనం మూవీ స్టార్టింగ్లో చూసాం కదా, ఒక వర్కర్ వర్క్ చేస్తూ మిషన్లో ఇరుక్కుపోతుంటే హీరో వచ్చి హెల్ప్ చేస్తాడనేసి ఆ సీన్ ప్రజెంట్ జరుగుతుంది అనమాట. తన సూపర్వైజర్ ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వర్కర్ మిషన్లో ఇరుక్కుపోవడం చూసి తను బయటికి లాగుతాడు అనమాట. లాగి అలా హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేసి సూపర్వైజర్ ఎక్కడ ఉన్నారో పిలిచి సూపర్వైజర్తోనే అక్కడ ఉన్న వర్కర్స్తో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు స్టోరీ మరదల దగ్గరికి వెళ్తుంది అనమాట. తను డైరెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు డైరెక్టర్ అడుగుతారు, అసలు మీరు ఏం చేస్తారు అంటే, మీ ఫ్యాక్టరీ మీద ఒక డాక్యుమెంటరీ చేస్తామేమో అనేసి అంటే, డాక్యుమెంటరీ చేశాక ఏంటి అంటే గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి, మీరైనా కొంచెం అమౌంట్ ఇస్తే మేము సబ్మిట్ చేయకుండా అది మీకే ఇచ్చేసి వెళ్తామంటే, మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారా అంటే, మేము బ్లాక్మెయిల్ ఏం చేయట్లేదు అంటే, మీరు స్కామర్స్ అయితేనే అనేసి అంటే, సరే అయితే సబ్మిట్ చేసామంటే మేము సబ్మిట్ చేసేస్తాం గవర్నమెంట్కి అనేసి అంటుంటాను. నేను పోలీసులకు కాల్ చేస్తాను అంటాడు. కాల్ చేస్తే మీ ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోతుంది అనేసి అంటుంటాను. అంటే ఇంకా వేరే ఆప్షన్లకి కన్విన్స్ అవుతాడు. అదే టైంకి అక్కడ హీరోకి పైనుంచి రాడ్స్ మీద పడిపోతాయి అన్నాను కదా, అలా పడిపోతాయి అన్నమాట. ఆ పడిపోతున్నప్పుడు తను వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళి అంటే తన ఫ్లాష్ బ్యాక్లోకి తన చిన్నప్పుడు జరిగిన వాటిని తన కళ్ళ ముందు తను చూస్తూ ఉంటాడు. తన పేరెంట్స్ని తను ఎంత ఇబ్బంది పెట్టాడు ఏంటి ఇదంతా కూడా. నేను అంతా కూడా నా పాస్ట్లోకి వచ్చిన పాస్ట్ అంతా చూస్తున్నాను, నేను ఇంత ఇబ్బంది పెట్టాను నా పేరెంట్స్ని అని అనుకుంటాడు. ఈ లోపల తన వైఫ్ వస్తే వాళ్ళ మదర్ అంటారు, ఎలా ఉన్నావమ్మా, నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను నేనంటే, అలాంటిది ఏం లేదండి అనేసి అంటుంది. తనకి ఎలా ఉంది అంటే, డాక్టర్స్ అయితే తొందరలో చనిపోతాడు తను, ఇంకా బతికే అవకాశం లేదని చెప్పేసి అన్నారు అనేసి అంటే, ఇదేంటి మీరు ఇద్దరు నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు, నేను ఇంకొన్నాళ్ళు బతుకుదాం అనుకుంటున్నాను అంటే, బతుకుండి ఏం చేస్తావు నాన్న, నువ్వు చాలా సెల్ఫిష్ కదా అనేసి అని వాళ్ళ మదర్ అంటుంది. అమ్మ నేను బ్రతకాలనుకుంటున్నాను అనేసి అని తిని అంటుంటాడు. అంటూ ఈ లోపల డోర్ మళ్ళీ కొడుతూ ఉంటారనమాట. ఎవరు ఓపెన్ ద డోర్ అనేసి అంటారు, హెల్ప్ మీ అనేసి అని అంటే, దీనికి వేరే ఆప్షన్ లేక డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ మంటలతో నిండిపోయిన ఆ మనిషి వచ్చి దీని మీద పడిపోతాడు అనమాట. ఆ పడిపోయిన వెంటనే తనకు మళ్ళీ వేరే ప్లేస్లోకి షిఫ్ట్ అవుతాడు. మొత్తం అంతా వైట్గా ఉంటుంది. ఎవరో ఒక పర్సన్ వచ్చి మాట్లాడతారు తనతో. ఆ పర్సన్ ఏంటంటే, నువ్వు ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నావు, నేను చెప్పిన పని చేస్తే నువ్వు బ్రతుకుతావు లేదంటే చనిపోతావు అనేసి అంటాడు. నేను ఎలా నమ్మాలి అనేసి అంటే, చచ్చిపో అప్పుడు నమ్ముతావు కదా అనేసి అని అంటాడు. లేదు నేను ఇంకొన్నాళ్ళు బ్రతకాలనుకుంటున్నాను అనేసి అని హీరో చెప్తాడు.
సరే అయితే మన ఇద్దరం ఒక డీల్కి వద్దాము, నా దగ్గర ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ నువ్వు చేయాలి, అలా చేస్తాను అంటే నువ్వు బ్రతుకుతావు, నేను బ్రతికిస్తాను అనేసి అంటాడు. ఏంటంటే తను భూమి మీద ఉన్న ఆత్మల్ని తను మళ్ళీ పైకి పంపించాలన్నమాట. మొత్తం 2 వర్క్లు నేను చూసుకోలేను కదా, సో వర్క్ అంతా నువ్వే చూసుకోవాలి అనేసి చెప్తాడు. అనేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. హీరో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు, అంటే ఈ డీల్కి ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా అనేసి అని, ఒప్పుకున్నా నేను బ్రతుకుతానా లేదా అనేసి అని. అయితే ఈ లోపల తను కన్ఫర్మ్ చేసుకునే లోపల కాంట్రాక్ట్ పేపర్స్ తీసుకొచ్చి చూపించి సైన్ చేయమనేసి అంటే నేను సైన్ చేయనంటే అయితే సరే అయితే చచ్చిపో అనేసి అని అంటాడు. అంటే తను ఇంకా భయపడతాడు అనమాట, బ్రతకాలి అనుకుంటున్నాడు కాబట్టి తనకు వేరే ఆప్షన్ లేక సైన్ చేసేస్తాడు. సైన్ చేసేసిన వెంటనే సరే అయితే రేపటి నుంచి మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఇప్పుడైతే నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు అనేసి అంటే, నువ్వు నన్నే ఎందుకు చూస్ చేసుకున్నావు అనేసి అని అడుగుతాడు హీరో. నేను చూస్ చేసుకోలేదు, నువ్వే వచ్చి నాకు నీ కార్డ్ ఇచ్చి మరి నన్ను చూస్ చేసుకోమని అడిగావు, సో నేను చూస్ చేసుకున్నాను అనేసి అని ఆ గాడ్ ఆన్సర్ ఇస్తాడనమాట. ఆన్సర్ ఇస్తాడు, దీన్ని మళ్ళీ బ్యాక్కి పంపించేస్తాడు. బ్యాక్ వచ్చేస్తాడు. ఎక్కడ మళ్ళీ రాడ్స్ తన మీద పడుతున్న సీన్కి వస్తాడనమాట. హీరో అక్కడ నుంచి ఉంటాడు, రాడ్స్ అన్నీ మీద పడతాయి, బట్ ఒక్కటి తను టచ్ చేయమన్నమాట, అన్నీ తన సరౌండింగ్స్లో పడిపోతాయి, తను సేఫ్గా బయటపడతాడనమాట. ఇంతే ఇవాల్టి స్టోరీ. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.